ప్రజలకు మాట ఇచ్చాం 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని మరోసారి స్పష్టతనిచ్చారు మంత్రులు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాల్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నికల కోడ్ వరకు తాత్సారం చేసే ప్రయత్నమంటూ తప్పుడు ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగజారుడు రాజకీయాలు బీఆర్ఎస్ మానుకోవాలని హెచ్చరించారు. డేటా ఎంట్రీ కార్యక్రమం వేగంగా కొనసాగుతోందని, ఈ నెల 27 లోపు డేటా ఎంట్రీ పూర్తయ్యే అవకాశం ఉందని అన్నారు. 6 పథకాలు ప్రజలకు చేరవేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి చైర్మన్ గా కేబినెట్ సబ్ కమిటీ వేశామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పాలన ఇస్తామని ఎన్నికలకు ముందు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఏర్పడితే మీ వద్దకే పరిపాలన వస్తుందని చెప్పామో, చెప్పే దాంట్లో భాగంగా ఈ అప్లికేషన్లు సేకరించే ఘట్టం సక్సెస్ఫుల్ గా చిన్న ఎపిసోడ్ లేకుండా జరిగినందుకు మరొక్కసారి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మాకు చిత్తశుద్ధి ఉంది. నిజాయితీగా ప్రజలకు చెప్పిన ప్రతి మాటని ప్రజలకు ఇవ్వాలి అనే చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అనేక అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. 40 రోజులే టైం ఉంది వీళ్ళకి. ఈ 40 రోజుల్లో ఈ 6 గ్యారెంటీలు ఎలా చేస్తారు, ఎట్లా చేస్తారు అని కొంతమంది ప్రతినిధులు, ప్రతిపక్షంలో ఉన్న ప్రతినిధులు మాట్లాడుతున్నది మా మీడియా మిత్రులు కూడా ప్రచురించడం కొద్దిగా మాకు బాధ అనిపించింది. మేము ఏ రోజు 40 రోజుల్లో చేస్తారని అల్లా. అన్ని మీటింగుల్లో ఈనాడున్న ముఖ్యమంత్రి గారు గాని, ఈనాడున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు గాని, మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు కూడా ఏ వేదికల్లో కూడా 40 రోజులు 50 రోజుల్లో చేస్తానల్లా. 100 రోజులలో ఈ 6 గ్యారెంటీల్ని ప్రతి ఇంటికి అర్హులైన ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత చేస్తామని చెప్పాం. మేము అధికారంలోకి వచ్చి ఇంకా పూర్తిగా మేము చార్జీ ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 9వ తారీఖు నాడు. ఇది శాసనసభ్యులుగా. అంటే ప్రభుత్వంలోకి వచ్చి ఇంకా రేపటికి సంవత్సరం నెల అవుతుంది. అప్పుడే 40 రోజులే మీకు టైం ఉంది, ఇది అది అని ఎవరైనా కారు కొత్తలు కూసినా చాటుగా ఎప్పుడు కూడా మేము చెప్పలే. మా నాయకులు కూడా ఎక్కడా చెప్పలే. 100 రోజుల్లో మేము డెలివరీ చేస్తానన్నాం. మా మాటకు మేము కట్టుబడి ఉంటాము. ఏవైతే ఈ 1,25,1,25,00,000 అప్లికేషన్లు ఏవైతే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు చిత్తశుద్ధితో వాటిని డేటా ఎంట్రీ అంటే వీటన్నిటినీ కంప్యూటర్లో పొందుపరిచే కార్యక్రమాన్ని కూడా 6వ తారీఖు నుంచి చేపట్టారు. ఇట్ టేక్స్ నియర్లీ ఈ నెల 25వ తారీఖు దాకా పట్టేటట్టుంది. 25 నుంచి 30వ తారీఖు లోపు ఈ డేటా ఎంట్రీ మొత్తం కూడా కంప్యూటర్లో పొందుపరిచి ఆధార్ కార్డుకి, అదే రకంగా ఓటర్ లిస్ట్ కి, అదే రకంగా ఏదైతే ఇతర వాళ్ళకున్న కుటుంబానికి సంబంధించిన కార్డులకి లింకప్ చేసి ఎవరైతే నిజమైన అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో వారికి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అందించే దాంట్లో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులైన మేమందరం కూడా ఇన్డెప్త్ గా స్టడీ చేయడం జరిగింది. దీంట్లో ఈ ప్రజా పాలనకు వచ్చిన అప్లికేషన్ల కోసమని కేబినెట్ సబ్ కమిటీని కూడా ఈరోజు ప్రకటించుకోవడం జరిగింది. ఈ కేబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ గా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఉంటారు. దాంట్లో ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, నేను, అంటే మేము హౌసింగ్ అండ్ రెవెన్యూ అండ్ ఐఎండ్పిఆర్ మంత్రిగా మేమిద్దరము దాంట్లో సభ్యులుగా, ముఖ్యులైన అధికారులు కూడా దాంట్లో సభ్యులుగా ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీ యొక్క విధి విధానాలేంటి, ఈ కమిటీ ఎలా ఈ 6 పథకాలు ప్రజలకు చేర్చే దాంట్లో ఈ వచ్చిన అప్లికేషన్ లో జెన్యూనిటీని పరిశీలించి అర్హులైన వారు ఎవ్వరిని కూడా మిస్ కాకుండా ఉండే విధంగా డేటాని పూర్తిగా సేకరించిన దాన్ని కంప్యూటర్లో భద్రపరిచి దానిని అర్హులైన వారికి పథకాలని ఇచ్చే ప్రణాళిక ఈ కమిటీ తీసుకొని ఈ కమిటీలో చర్చించిన తర్వాత కేబినెట్ లో దాన్ని ఎమ్మటే ఇంప్లిమెంటేషన్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాం. మంత్రి
కేటీఆర్ గారు 32 మెడికల్ కాలేజీ బదులు 32 వాట్సాప్ యూనివర్సిటీలు పెట్టి ప్రచారం చేస్తే బాగుందనే విశ్వాసం మీద మాట్లాడుతుందంటే ఆయన ప్రజాస్వామ్యం మీద ఎంత విశ్వాసం ఉందో తెలిసిపోతా ఉంది. అబద్ధాల ద్వారా గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని నడిపి ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేసి ఉన్న వాస్తవాన్ని చెప్తే ఉలికిపడ్డట్టుగా శ్వేతపత్రాల పేరు మీద మళ్ళీ తిరిగి మీరు ఒక నివేదిక వెల్లడించారు. దాని తర్వాత మేము అడిగినటువంటి దానికి మాత్రం స్పందిస్తలేరు. మేము శ్వేతపత్రాలు ఇచ్చినాం, మీరు శ్వేతపత్రాలు ఇచ్చారు, దాని తర్వాత ఈ సౌద పత్రాలు, బంగళాలు, ఫామ్ హౌస్ల వివరాలు తెలంగాణ ప్రజలకు చెప్పమని అడుగుతున్నాం. మళ్ళీ ఒక్కసారి ఎందుకు ఉలిక్కిపడుతారో అర్థమైతలేదు. ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా ఎన్నిక కాబట్టది. మేము ఇచ్చిన హామీల యొక్క ప్రక్రియ ప్రారంభమైందా లేదా? ఇలా గ్రామాల్లో ప్రజలు అడుగుతున్నారు, ఏం బుద్ధి లేదా వీళ్ళకి? తెలంగాణలో ఎందుకు తొందరపడుతున్నారు? అధికారంలో 10 ఏళ్ళు ఉండే అధికారంలో అప్పులమ్మాయి చేయడమే కాకుండా ఇంకా దివాలు కోరు తలంతో మిమ్మల్ని విమర్శిస్తా ఉన్నారని నిన్ననే మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో 3-4 రోజులు తిరిగేస్తే ప్రజలు వాళ్ళను బండబూతులు తిట్టేటువంటి పరిస్థితి ఉంది. ఆ బూతులు మేము తిట్టలేము. కనీసం ఆ ప్రజల మాటలు వినన్నా మానం తెచ్చుకోమని కోరుతా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మీ లాంగ్వేజ్ మీకేం అన్పార్లమెంటరీ కాదు, కానీ వాళ్ళు ఎక్కడికి పోతా ఉన్నారు? మీరు అబద్ధాల ద్వారా దుష్ప్రచారం చేసే స్థితికి ఎక్కడ దిగజారారంటే నైతిక విలువలకు కూడా తిలోదాకాలు ఇచ్చి, రాజకీయ విలువలతో సంబంధం లేకుండా పూర్తిగా నైతిక విలువలకు తిలోదాకాలు ఇచ్చేటువంటి పరిస్థితి దిగజారు. ఇప్పటికే 30,000 మంది పైన డాటా ఎంట్రీ ఆపరేటర్లు పెట్టి 1,05,00,000 డాటాను ఎంట్రీ చేస్తూ ఉంటుంటే దాదాపు 19 లక్షల ఇతర కేటగిరీ కింద అప్లికేషన్లు వచ్చిన ఎంట్రీ చేస్తూ ఉంటుంటే నిన్నటికి 30 రోజుల పేరు ఒక పత్రం రిలీజ్ చేసిన బుద్ధి లేని వాళ్ళు. ఏం తొందర వస్తుంది? 10 ఏళ్ళుగా మేము ఏదైనా మీ ప్రభుత్వ వైఫల్యము, ఎన్నికల హామీ, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ₹1,00,000 రుణమాఫీ కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఏదైనా అడగడానికి కూడా నోరు విప్పే అవకాశం కూడా అయినటువంటి మీ నియంత్రణలు ఇలా ఏమి పడితే మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఎక్కడి నుంచి వచ్చా? మేము ఇచ్చినాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా మేము పార్లమెంటు సభ్యులం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. రోడ్డు ఎక్కడిచ్చినాం, ఉద్యమం చేరిచ్చినాం, తెలంగాణ నినాదాన్ని వివరించాం. కానీ ప్రజాస్వామ్యానికి వేదిక ఏదైతే తెలంగాణ నియంత్రితానికి వేదికై రాజ్యం వెళితే 10 ఏళ్ళు నువ్వు ఇచ్చిన హామీలు అమలు కాలేదని అడగడానికి కూడా అవకాశం ఇవ్వకపోతే మేము ధర్నా చౌక్ ఓపెన్ చేసినాము. దాని తర్వాత నీకుండబోయే పాత్రికా స్వేచ్ఛను వాడుకోమనము. కానీ ప్రజాస్వామ్యంలో విశ్వాసం లేని నీవు 32 మెడికల్ కాలేజ్ బదులు 32 వాట్సాప్ యూనివర్సిటీ పెడతామని నీ మైండ్ సెట్ గంత చిన్నగా అయిందంటే రాజకీయాల 10 సంవత్సరాలు ఏం మంత్రిగా నిర్వహించినా నాకైతే అర్థం కాలేదు. గతంలో 5 సంవత్సరాలు నేను పార్లమెంట్ సభ్యుడిగా, నాతో శాసనసభ్యుడిగా ఉండే, అప్పుడు ఇట్లా లేకుండే. ఏదైనా చెప్తే వినే పరిస్థితి ఉండే. దాని తర్వాత అధికారం మీద కూడా ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు. అధికారం పోయినాక పూర్తిగా మాదే గారు ఇట్లా ఎట్లా కూర్చుకున్నారు, ఈ పెద్ద ప్రగతి భవన్ ఇలా సెక్రటరీ ఇల్లు ఎట్లా కూర్చుంటున్నారు, పాపం ఇంత జనం వస్తుంటే సామాన్యులు ఇక్కడికి వస్తూ ఉంటుంటే చూసి ఓరో లేకపోతా ఉన్నట్టు. మళ్ళొక్కసారి చెప్తాను, మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అభివృద్ధి, ఎన్నికల హామీల అమలు, నిరంతర ప్రక్రియ. ఒకవేళ ముఖ్యమంత్రి ఇల్లు నిర్మాణం జరిగేది, అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఇల్లు నిర్మిస్తాం, స్టాచ్యురేషన్ బోర్డులో ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మాణంలోకి ఇస్తాం. మేము డబుల్ బెడ్రూమ్ లెక్క అల్లుడ తేడా వండుకుంటారు, కోళ్ళేడ కమ్ముతారు, మేకలేడ కట్టేస్తారు అంటలే 5 లక్షలతో ఇల్లు ఇస్తాం. మాట అంటే ఇప్పటి వరకు మేము 2014-15 కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఒక్క పథకం మీరు అమలు చేయండి, ఏమైనా ఉంటే చూపెట్టండి. ఇలా మీ 50 పథకాలు చూపెడతాం. అదే కాకుండా మీరు మీ నిర్వాహకం వల్ల పాపం ఆఖరికి ఒక చిన్న మన ప్రజావాణిలో కూర్చుంటే మైన్స్ డిపార్ట్మెంట్ లో నడుపుతున్నటువంటి ట్యాక్సీ